మలేషియాలో బిలియనీర్ ఆనంద్ కృష్ణ ఏకైక కుమారుడు వెన్ అజాన్ సిరిపన్యో. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి అతడి సొంతం. చిటికేస్తే వచ్చి వాలే నౌకర్లు, లెక్కలేనన్ని వ్యాపారాలు, నిత్యం విందులు వినోదాలతో తలతూగే కుటుంబం. ఈ విలాసాలన్నీ త్యాగం చేసి నిత్యం జోలి పట్టుకుని భిక్షాటన చేస్తున్నాడు. 18 ఏళ్ల వయసులో రాజవంశీకురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులర్పించేందుకు అజాన్ థాయిలాండ్ వెళ్లాడు. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడి బౌద్ధ భిక్షువులను చూసి సరదా కోసం సన్యాసిగా మారాలనుకున్నాడు. కాని నిజంగానే సన్యాసం వైపు ఆకర్షితుడై ఏకంగా 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు. తన ఆధ్యాత్మిక ప్రయాణానికి ఇవన్నీ అడ్డుగా భావించిన అజాన్ ఇంటి నుంచి దూరంగా వచ్చేశాడు. ప్రాపంచిక ఆస్తుల నుంచి విడిపోయి బౌద్ధమతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నాడు. ప్రస్తుతం పీఠాధిపతి థాయిలాండ్, మయన్మార్ సరిహద్దుల ప్రాంతంలో నివసిస్తున్నాడు. అజాన్ తన 2 సోదరీమణులతో లండన్లో పెరిగాడు. యూకేలో చదువు పూర్తి చేశాడు. ఇంగ్లీష్తో సహా మొత్తం 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. సన్యాసిగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తన తండ్రిని కలిసేందుకు ప్రైవేట్ జెట్లో వెళుతుంటాడని పలువురు చెప్తుంటారు. అజాన్ తండ్రి కృష్ణన్ మలేషియాలోనే 3వ అత్యంత ధనవంతుడిగా పేరుంది. తమిళనాడుకు చెందిన ఈ వ్యాపారవేత్త గతంలో ఎయిర్సెల్ పేరుతో టెలికాం రంగంలో ప్రఖ్యాతిగాంచాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. శాటిలైట్, మీడియా, రియల్ ఎస్టేట్, చమురు, గ్యాస్ వంటి సంస్థలను రన్ చేస్తూ బిజినెస్ టైకూన్గా ఎదిగాడు. ఇంత సంపద ఉన్న తన కొడుకును పోషించలేని అసమర్థుడినంటూ ఆయన ఓ సందర్భంలో అన్నారు.